ఎలా చూస్తారు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విషయానికి చూస్తే మొన్న జగిత్యాల సభ కావచ్చు, రేపు వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేసింది. సో, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం కోసమే రేపు వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నడుస్తా ఉంది. సో, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవంగా వాళ్ళు కాంగ్రెస్‌ని టార్గెట్ చేయడం కన్నా టీఆర్ఎస్ అనే పేరును కాపాడుకోవడంలోనే వాళ్ళ ఫోకస్ అంతా ఉన్నట్టున్నది. ఇప్పుడు వాళ్ళకు ప్రధానంగా కవిత ఆమె టీఆర్ఎస్ అనే పేరుతో వచ్చింది. ఇలా ఏది టీఆర్ఎస్ మీకు నాకే అర్థం కావట్లేదు. గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రతి పాపంలో కవిత గారికి ప్రమేయం ఉంటుంది. వారు కూడా భాగస్వామ్యం వహించాల్సిందే. కాబట్టి ఈరోజు ఏమైపోయిందంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పేరు మీద మీరు పార్టీ పెట్టుకొని భారతదేశంలో తెలంగాణ తప్ప ఎక్కడ పొడి చేసిన నేపథ్యం ఉందా? పార్టీ మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు పేరు మార్చుకున్నారంటే కన్న తల్లికి ద్రోహం చేసినట్టు. తెలంగాణ తల్లి పేరు మీద పార్టీ పెట్టుకొని తల్లి పేరే మార్చిన చరిత్ర మీది బీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఈరోజు వరంగల్ మీటింగ్ ప్రధానంగా కవిత టీఆర్ఎస్ అని పెట్టుకుంటే టీఆర్ఎస్ ఆమెది కాదు మాదే చెప్పుకునే క్రమంలో ముందుకు పోయినట్టు కనబడుతూ ఉన్నది. ఏదైనా కూడా వాళ్ళు డొమ్మరగడ్డలు వేసుకున్నా, తలకిందులు తప్ప చేసినా, లేదా వాళ్ళు అష్టవక్రాలు తిరిగినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. మేము రైతులకు నిజంగా మేము భరోసా ఇచ్చాం కాబట్టి రైతుల దీవెనతో మేము ఈరోజు పవర్లో ఉన్నాం. అధికారాన్ని మేము తీసుకున్నాం. రైతులకు ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయినారు. అంటే రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం కాదంటారా? ఇప్పుడు మొక్కజొన్న విషయంలో కావచ్చు, వరి విషయంలో కావచ్చు, ఆ కొనుగోలు ప్రక్రియ ఏదైతే ఉందో దాని విషయంలో రైతులు నిజంగా ఇబ్బంది పడుతున్నది వాస్తవం కాదంటారా? నవీన్ గారు, సమస్య ఉన్నప్పుడు సమస్య పరిష్కారం వైపు ప్రభుత్వం ఏ మేర కదిలిందనేది కూడా మీరు చూడాలి. ఆర్టీసీ సమ్మెను తీసుకుందాం మనం. గతంలో 36 మంది అంటే దాదాపుగా 3 డజన్ల మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదు. మేము 72 గంటల్లో సమస్యను పరిష్కారం చేశాం. 58 రోజులు సమ్మె జరిగింది. మేము దాదాపుగా ఇప్పుడు చెప్పినట్టుగా 2 రోజుల తర్వాత సమ్మె పరిష్కారం చేశాం. ఉద్యోగస్తులు 5వ తారీఖు రోజు ధర్నా అంటే ఉద్యోగస్తులతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి మాట్లాడి సమస్య పరిష్కారం చేశాం. ఈరోజు రైతులకు సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించడమే మా కర్తవ్యంగా మేము అవుతున్నాం. ఇదే భారతీయ జనతా పార్టీ రైతుల మీద రథాలు ఎక్కించింది కదా, నల్ల చట్టాలను తీసుకొచ్చి. ఇదే బీఆర్ఎస్ రైతుల ఆత్మహత్యల్లో 1, 2, 3, 3 to 1 పొజిషన్లో తెలంగాణ నిలబెట్టింది కదా. కాబట్టి ఏ సమస్యలనే పరిష్కారం చేస్తాం. జై కిసాన్ అనే నినాదం మొట్టమొదటిసారికి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ ఎన్ని సదస్సులు పెట్టినా అవి మొసలి కన్నీళ్ళు. నిజంగా రైతుల కన్నీళ్లను తూర్చే బాధ్యత అట్లాగే అవగాహన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అంటే రాష్ట్రంలో వరుస ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇది విద్యార్థులు ఉద్యోగులకు సంబంధించిన డిఏలు, పిఆర్సీల విషయంలో కూడా కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద ఏం అంటే ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఏమవుతుందా? నవీన్ గారు, ఇవన్నీ కూడా పాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊబీలు. మేము పవర్లో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన ప్రభావం మా మీద ఉంది. చాలా జాగ్రత్తగా ఆర్థిక వనరుల సమీకరణ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మన ఉద్యోగ సంఘాలతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. 700 కోట్లను తక్షణమే 600 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని చెప్పారు. ఒక 100 రోజుల్లో పరిష్కారం చెప్తామని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు కానీ వాళ్ళకి ఏదైతే వాగ్దానం చేసినామో దాన్ని నిలబెట్టుకోవాలి. అట్లాగే వాళ్ళకి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ సొమ్ము అనేది వాళ్ళ హక్కు, అది వాళ్ళ కష్టార్జితం. అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఈరోజు ఇట్లా ఉండడానికి కారణం గతం పరిపాలించిన బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అబద్ధాలు చెప్పలేదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పారు. కాబట్టి చాలా క్లియర్గా మనం చెప్పాల్సిందంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఒక విస్తృతమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారము 100 రోజుల్లో వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తాం. అందులో రిటైర్ ఉద్యోగులు కూడా భాగస్వామ్యాన్ని వహిస్తారు. అంటే రాష్ట్రంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తామని ఇందాక మీరు అన్నట్టు కవిత గారి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కొత్త పార్టీ అవసరం ఉందా రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు పార్టీలు పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుంది నవీన్ గారు. కానీ ఆ పార్టీ ఏంటి, దాని లైన్ ఏంటి? కవిత గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలు ఆమె ఎంపీగా ఉన్నారు. మరో 5 సంవత్సరాలు ఆమె ప్రధానంగా ఎమ్మెల్సీ ఉన్నారు. నువ్వు ఎంపీగా ఉన్నావు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నువ్వు టీఆర్ఎస్కి సంబంధించిన అన్ని తిరోగమన విధానాల్లో ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామే కదా. టీఆర్ఎస్ చేసే ప్రతి తప్పులో కూడా నువ్వు భాగస్వామే కదా. కొంచెం టీఆర్ఎస్కి సంబంధించిన ప్రతి తప్పులో నువ్వు భాగస్వామ్యం అయినప్పుడు ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చి పవర్ పోయింది కాబట్టి, అధికారం పోయింది కాబట్టి కొత్తగా బయటకు వస్తే నేను జనం ఎందుకు నమ్ముతారు? నిజంగా అదే రోజు కనుక మీరు బీఆర్ఎస్ టీఆర్ చేసి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు బయటకు వచ్చి మీరు ప్రశ్నిస్తే మీ చిత్తశుద్ధికి, మీ ఇంటిగ్రిటీకి విలువ, వాల్యూ ఉండేది. కానీ చెరువు అంతా ఎండిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చేసి ఇక మొత్తం ఏదో ఆదర్శాలు మాట్లాడితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు.
అందుకోసం భవిష్యత్తులో సరే ఆమె ఆ కార్యాచరణ ఎట్లా ఉంటుంది, నిజంగా ప్రజల పట్ల ఆమెకు కమిట్మెంట్ ఎట్లా ఉంటుందనే దాని మీద మనం కామెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బిగినింగ్ కదా, కాబట్టి మనం ఏమంటున్నాం అంటే నిజంగా ఆమెకు అంత చిత్తశుద్ధి ఉంటే అప్పుడే రాజీనామా చేయాల్సి ఉండే అన్నట్టు ఆమె. అంటే ఫైనల్‌గా ఇంకో ప్రశ్న ఏందంటే, తెలంగాణ రాష్ట్రంలో కర్కోటగడిలా మారుతా ఉంది రేవంత్ రెడ్డి పాలన అని జెప్పేసి మీ ముఖ్యమంత్రిపై మాట్లాడుతా ఉంది. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలన ఎంత కర్కశంగా జరిగిందో ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు పవర్లోకి రాగానే ఉచిత బస్ తీసుకొచ్చారు. అది కర్కోటకత్వమా? రేవంత్ రెడ్డి గారి పరిపాలన రాగానే 21,000 కోట్ల రూపాయలతో రైతులు రుణమాఫీ చేశారు. అది కర్కశత్వమా? రేవంత్ రెడ్డి గారు పరిపాలనలోకి రాగానే ఇమీడియట్గా రైతు బంధుని మళ్ళీ పెంచి రైతు భరోసాగా జనాలకు ఇచ్చే మొదలుపెట్టాం. అది కర్కశత్వమా? అప్పుడెప్పుడో నోటిఫికేషన్లో రకరకాల లీగల్ లిటిగేషన్ ఉంటే అన్ని పరిష్కరించి 60 నుంచి 70,000 ఉద్యోగాలకు పరిష్కారం చూపెట్టాం. అది కర్కశత్వమా? ఎవరు పెళ్లికి పిలిచినా, ఎవరు ఇంట్లో ఏదన్నా పిలిచినా, ఇది ఇక్కడ ప్రమాదమైనా కూడా రేవంత్ రెడ్డి గారు అందరికన్నా ముందుగాల పోయి ఉంటున్నాడు. అది కర్కశత్వమా? ఆ రోజు ఇక్కడ మనకి లెఫ్ట్ కెనాల్ తవ్వకాలు జరుగుతున్నప్పుడు కార్మికులు అందులో పోతే రేవంత్ రెడ్డి గారు స్వయంగా చూశారు. చిన్న ప్రమాదం ఉన్న ఇక్కడ మెదక్ జిల్లా పటాన్చెరు దగ్గర జరిగినప్పుడు పోయి చూశారు. ఎక్కడ ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి గారిపై అటెండ్ చేస్తున్నారు. ఎప్పుడైనా మనకి కేసీఆర్ గారు మనకి కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం అయితే కనీసం దాని మీద సానుభూతి వ్యక్తం కూడా చేయకపోయారు. ఇప్పుడు ఎవరు కర్కోటకులు, ఎవరు ప్రజాప్రేమికులు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. కోసం ఆ పెద్ద భాష ఉపయోగించి డాంబికాలు మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నిజం నిజంగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ప్రజల దగ్గర పోవడానికి మొహం లేదు, అన్ని ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయినారు. కాబట్టి ఒక కఠినమైన భాష ఉపయోగిస్తే మా వైపు చూస్తారనుకుంటున్నారు. కవిత అట్లాంటి ఎక్సర్సైజ్ నీకు ఎక్కువ చేస్తుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.